నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ఆ ఒక్కటే చాలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 4/11/2004 సంవత్సరంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. ప్రశ్న మనిషి మనసులో నుంచి పుడుతుంది, అనుభవంలోంచి కూడా పుడుతుంది. మనసులో నుంచి పుట్టినప్పుడు కుతూహలంతో, అనుభవంలో నుంచి పుట్టినప్పుడు జ్ఞానంతో జవాబును వెతుక్కుంటూ, ఏదో జరిగాక తెలిసిన నిజం కన్నా ఏమీ జరగకుండా దొరికే సమాధానం చాలా విలువైనది. జీవితం బోర్ కొడుతోంది అంది సౌగంధ లంచ్ టైంలో స్వరూపతో. అయితే ఓ పంచి అంది స్వరూప. ఏమిటది? మంచి 5 స్టార్ హోటల్ చూసుకుని దాని మించి దూకై థ్రిల్లుకు థ్రిల్లు, బోర్ లైఫ్కు ముగింపు. సౌగంధ ఆ మాటలకు ఉక్రోషం పట్టలేక భుజం మీద గట్టిగా గిచ్చింది. అబ్బా! కెవ్వుమంది స్వరూప. అందరూ మననే చూస్తున్నారు, జోక్స్ వద్దు, సీరియస్గా చెప్తున్నాను అన్న సుగంధ మాటలకి. లేకపోతే ఏమిటే, బోర్ కొడుతోందని ఈ మొగుడిని వదిలేసి ఇంకొకరిని చేసుకోవటానికి ఇదేం అమెరికా కాదు. నోట్ల కట్టలు తగలేసి నావెల్టీ వెతుక్కోవటానికి మనకేమో బిల్ గేట్స్ పవర్ ఆఫ్ అటార్నీ లేదు. కోప్పడింది స్వరూప. సౌగంధ కళ్ళల్లో నీలి నీడలు కదిలాయి. నీలా నవ్వుతూ జోక్స్ వేస్తూ సరదాగా గడిపేయటం నాకు రాదు. ఒక్కొక్కసారి చచ్చిపోదామన్నంత నిర్వేదం కలుగుతుంది. ఎందుకో తెలీదు, జీవితం వెలితిగా అనిపిస్తోంది అంది. స్వరూప సుదీర్ఘంగా నిశ్వసించింది. పిల్లలకి కొంత వయసు వచ్చాక, అంటే వాళ్ల పనులు వాళ్ళు చేసుకునే స్థాయికి ఎదిగి, తమ చదువు తమ ఫ్రెండ్స్ అంటూ సొంత లోకాన్ని నిర్మించుకోవటం ప్రారంభించాక చాలామంది ఆడవాళ్ళలో ఇలాంటి డిప్రెషన్ తప్పనిసరిగా చోటు చేసుకుంటుంది. నీకు తెలియదు స్వరూప, రోహిత్ చాలా డిటాచ్డ్గా ఉంటాడు. అది నాకు దుర్భరంగా అనిపిస్తుంది అంది సౌగంధ. ఆఫీసులో అలసిపోయేంత పని చేస్తాడు, ఇంటికొస్తూ మళ్ళీ కొంత తెచ్చుకుంటాడు. ఆఫీసు వాతావరణాన్ని ఇంటిదాకా ఎందుకు తెస్తావని అడుగుతాను. ఓటీ వర్క్ మిగిలిపోయింది అంటాడు. డిఏలు వస్తాయని క్యాంపులకు వెళ్తాడు. ఎందుకు ఇదంతా అని నేను వారిస్తే మనందరి కోసమేనని అతను జవాబిస్తాడు చెప్పింది. రోహిత్ ఓటీ వర్క్ ఇంటికి తెచ్చుకుంటే మా వారు పొద్దుపోయేదాకా ఆఫీసులోనే ఉండిపోతారు. ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువే. ఒక్కోసారి వాళ్లతోటి బయట ఏ హోటల్లోనో తినేసి ఇంటికి వస్తారు. వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం, లేకపోతే అసంతృప్తే అంది స్వరూప. నువ్వు చెప్పింది నిజమేనేమో, కానీ వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ఎలా ఉంటాం? చిన్న చిన్న సరదాలన్నీ చంపుకుని బతుకు భారంగా ఈడ్చటం దేనికి? తనకు 10,000 జీతం, నాకు ఇంకొక 10, దాంతో సుఖంగా బతకలేమా అంది సౌగంధ. మరి అతనితో ఈ విషయాలు చెప్పావా? ఎన్నోసార్లు. రోజు మా మధ్యన అదే ఘర్షణ. వయసులో ఉన్నవాళ్ళం, సరదాలన్నీ మానుకుని ఎంత సంపాదించి ఎంత దాచి ఏం లాభం? మధ్యతరగతి వాళ్ళం, మళ్ళీ మధ్యతరగతి అనిపించుకోవటానికి ఇంత కష్టం దేనికి? సౌగంధ పదే పదే అదే పాయింట్ దగ్గరికి రావటాన్ని గమనించింది స్వరూప. ఎంత సెన్సిటివో, సుఖపడాలనే తపన అంతగానూ ఉంది సౌగంధలో. సుఖం అంటే దానికి ఆమె ఇచ్చే నిర్వచనం లేనిపోని బాదరబందీలేవి పెట్టుకోకుండా రోజులు దొర్లించేయటం. భర్తకు ఆమె మాట్లాడేదంతా అర్ధరహితంగా అనిపిస్తుంది. ఆ విషయాన్ని ఎన్నోసార్లు స్వరూపుతో చెప్పింది. సౌగంధ ఎంత చెప్పినా అతను పట్టించుకోడా, లేక అతను పట్టించుకునేలా ఆమె చెప్పలేకపోతోందా? ఏమిటి స్వరూప, అంత ఆలోచనలో పడ్డావు? కుదిపింది సౌగంధ. స్వరూప తేరుకుంది. ఇది ఇంత అర్జెంటుగా లంచ్ రూమ్లోనో ఐస్ క్రీమ్ పార్లర్లోనో తేలే విషయం కాదు, సీట్లోకి వెళ్దాం పదా అని లేచింది సౌగంధ. ఇద్దరూ కదిలారు. పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని తొందరపడ పనులేమి చెయ్యకు హెచ్చరించింది స్వరూప నడుస్తూ. సౌగంధ నవ్వేసింది. కార్తీక్ మళ్ళీ కలవకపోతే సౌగంధ ఏ నిర్వేద పువ్వులో కూరుకుపోయేదో. రోజు రోహిత్తో దెబ్బలాట వేసుకోవటం, అందులో ఓడిపోవటం, ఉక్రోషం, చిరచిర వాటిని పిల్లల మీద చూపించటం, ఇవన్నీ ఒక సూడిగుండంలా ఆమెను తమలోకి లాక్కుంటున్నాయి. కార్తీక్ ఒక సుడిగాలిలా ఆమెను చుట్టేశాడు. వ్యక్తిత్వపు పునాదులతో సైతం కదిలిపోయిందామె. ఇద్దరూ 10th దాకా క్లాస్మేట్స్.
ఒకే చోట చదువుకున్నారు. స్కూల్ వదిలిపెట్టేశాక ఒక పెళ్లిలో కలిశారు. అప్పటికి సౌగంధకు పెళ్ళయింది. మై హస్బెండ్ అని రోహిత్ను పరిచయం చేసేసరికి కార్తీక్ ఆమెను విస్మయంగా చూశాడు. అప్పుడు అతనికి 19 ఏళ్ళు. పెద్దవాళ్ల దృష్టిలో చాలా చిన్నవాడు. తన వయసే ఉండే సౌగంధ పెళ్ళై మరొకరి భార్యగా బాధ్యతాయుతమైన స్థానంలో కనిపించేసరికి తికమకపడ్డాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో కలిశారు. తనకు 2 పిల్లలని చెప్పి అతన్ని మరొకసారి షాక్ చేసింది సౌగంధ. అప్పటికి అతను ఇంకా ఆడపిల్లల గురించి ఆలోచించడం లేదు. తన కెరీర్ గురించే చూసుకుంటున్నాడు. ఆ ఇంటర్వ్యూలో ఇద్దరూ సెలెక్ట్ అవ్వలేదు. కార్తీక్ కలిసినట్లుగా రోహిత్కు చెప్పి తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయిందామె. మళ్ళీ అతన్ని కలుస్తానని కానీ కలవనని కానీ అనుకోలేదు. అదంతా అప్రస్తుతమైన విషయం ఆమెకు ఆ సమయాన. ఆ రోజు సౌగంధకు ఇంటి దగ్గర బాగా లేట్ అయింది. నోవా పార్క్ చేసి బ్యాగ్ తీసుకుని గబగబా లిఫ్ట్ వైపు వస్తూ ఉంటే సరిగ్గా అదే వేగంతో ఎదుటివైపు నుంచి వచ్చి డాష్ ఇచ్చాడు ఒక వ్యక్తి. సారీ. ఇద్దరూ ఒకేసారి వెనక్కు జరిగారు అప్రయత్నంగా. హాయ్ సౌగంధ, వాట్ ఏ సర్ప్రైజ్ అన్నాడు కార్తీక్. నువ్వేంటిక్కడా? అంతే ఆశ్చర్యపోతూ అడిగింది సౌగంధ. అలా అడుగుతూనే లిఫ్ట్ పైకి వెళ్ళిందంటే మళ్ళీ కిందకి రావడానికి చాలా టైం పడుతుంది అంది. ఆలస్యంగా వచ్చే వాళ్ళ కోసం మెట్లు కూడా వేసింది మన సంస్థ ఓదార్పుగా అన్నాడు కార్తీక్ తనే ముందు దారి తీస్తూ. ఆమె అతన్ని అనుసరించింది. ఇద్దరూ మాటల్లో పడ్డారు. తను పర్చేజెస్ సెక్షన్లో చేస్తున్నట్లు చెప్పాడు కార్తీక్. అన్ని రోజులుగా అదే బిల్డింగ్లో పనిచేస్తూ కూడా ఒకరికొకరు కలవకపోవటం పట్ల ఆశ్చర్యాన్ని ప్రకటించింది సౌగంధ. 3rd ఫ్లోర్లోకి చేరేసరికి అతనికి బై చెప్పి సీట్లో కూర్చుంది. లంచ్ టైంలో కార్తీక్ వచ్చాడు. అతన్ని స్వరూపకు పరిచయం చేసింది. ఇద్దరికీ చిన్న ట్రీట్ ఇచ్చాడు. అతని విషయం రోహిత్తో చెప్పింది సౌగంధ ఆ రాత్రి. అతను మామూలుగా విని ఊరుకున్నాడు. కార్తీక్ రాకతో సౌగంధ రొటీన్లో మార్పు వచ్చింది. మధ్యలో అతను వచ్చి ఆమె బ్రాంచ్లో కూర్చుంటాడు. లంచ్ ఆమెతో కలిసి తీసుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య స్వరూపకు ఇరుగ్గా అనిపిస్తోంది. సౌగంధ కార్తీక్ ప్రజెన్స్ను బాగా ఎంజాయ్ చేస్తోంది. చిన్నప్పటి జ్ఞాపకాలు, అప్పటి స్నేహాలు, అప్పట్లో తామున్న ఊరు వాళ్ళ మాటల్లో దొర్లిపోతూ ఉంటాయి. అతను సౌగంధతో ఇంటికి రావటం పట్ల రోహిత్కు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళ మాటలు వింటుంటే మాత్రం సౌగంధ ఎంత ఇమ్మెచ్యూరుడా అనిపిస్తూ ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వం గొప్పదా, సినారే కవిత్వం గొప్పదా అని వాళ్ళ స్కూల్లో 10th క్లాసులో పెట్టిన డిబేట్ గురించి ఇప్పుడు వాదించుకుంటారు. ఇదంతా సిల్లీగా అనిపిస్తుంది రోహిత్కి. స్కూల్ ఆల్బమ్ ముందు పెట్టుకుని క్లాస్ ఫోటోల్లో ఒకరినొకరు గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మాత్రం రియల్ మ్యాడ్నెస్ అనిపించింది. గండిపేట పిక్నిక్కు వెళ్దామనుకున్నారు స్టాఫ్ అంతా కుటుంబాలతో. చాలా ఉత్సాహపడింది సౌగంధ వెళ్ళాలని. తీరా ఆ టైంకి రోహిత్కు క్యాంపు పడింది. సౌగంధని పిల్లల్ని వెళ్ళమనే అనలేదు. పైగా పిక్నికులకి టూర్లకి తిరిగితే ఏమొస్తుంది? డబ్బు వేస్టు, టైం వేస్టు, పైగా అలసట. అంతా అయితే నేను తిరిగి వచ్చాక అందరం కలిసి పిక్చర్కి వెళ్దాం అన్నాడు. సౌగంధ ఉత్సాహం అంతా ఉఫ్ఫుమని ఊదేసినట్లు ఎగిరిపోయింది. జీవితం అంతా ఇతనితో ఇలాగే గడపాలా అని దిగులేస్తుంది ఆమెకి మధ్య. అప్పటిదాకా తన రొటీన్లో ఒక భాగంగా సంఘర్షిస్తూనే సర్దుకుపోయిన అతని వ్యక్తిత్వం, తప్పనిసరిగా ఒప్పుకున్న అతని మనస్తత్వం ఇప్పుడు అంటే కార్తీక్తో పరిచయం పెరిగాక లోపాలుగా కనిపించడం మొదలుపెట్టాయి. ఎందుకు రోహిత్ కార్తీక్లా నవ్వుతూ నవ్విస్తూ చలాకీగా తిరగడు? యార్డీ పరిమళాలు వెదజల్లడు? తనని పిల్లల్ని గుండెల్లో పొదుపుకుని ప్రేమ భాషలు చెప్పడు? ఎంతసేపు డబ్బు డబ్బు అదే యావ. కార్తీక్తో పోలిస్తే అన్నీ వైరుధ్యాలే. జవాబుల కోసం, సమన్వయం కోసం ఆలోచించి అలసిపోతుంది తప్ప అవి దొరకటం లేదు. కార్తీక్ కూడా గండిపేట వెళ్ళలేదు. ఎందుకని అడగలేదు సౌగంధ. అతని జవాబు వినాలంటే భయం వేసింది. తామిద్దరి మధ్య అవాంఛనీయమైనదేదో చోటు చేసుకుంటోంది అనిపించింది. అతనితో పరిచయాన్ని అక్కడితో తుంచేస్తే బాగుంటుందని ఉంది. అతని స్నేహం తెచ్చిన వసంతం అతనితోటే వెళ్ళిపోతుందనే భయమూ ఉంది. అన్నింట్లో ఆసక్తి తగ్గిపోతోంది సౌగంధకి. ఏదో కావాలనే ఆరాటం ఉంది. కార్తీక్ ఆమెను దీపశిఖలా ఆకర్షిస్తున్నాడు. బలమైన అయస్కాంతంలా తన వైపు లాక్కుంటున్నాడు. పర్యవసానం ఏమిగా ఉండబోతోందో అర్థం కావటం లేదు. ఆకర్షణ, అందులో నుంచి విడిపడటం, ఈ రెండూ చాలా బలమైన వైరుధ్యాలు.
సౌగంధలో వచ్చిన మార్పును గమనించింది స్వరూప. కార్తీక్తో పరిచయానికి ముందు అశాంతితో రగిలిపోవటానికి, ఇప్పుడు సంఘర్షణలో కొట్టుకుపోవటానికి గల తేడాని. ఏమిటో కొంపలు అంటుకుపోతున్నట్లు 19 ఏళ్లకే పెళ్లి చేశారు మా అమ్మ నాన్న. నా వయసు వాళ్ళకి ఇప్పటికింకా ఏ బాధ్యత లేదు అంది సౌగంధ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా. ఎవరు సౌగంధ? అడిగింది స్వరూప. కార్తీక్ లేడు. అతను మగవాడు. అయితే మాత్రం అంత ఎర్లీగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసి ఊపిరాడక గిజగిజలాడిపోవాలా? కనీసం పెళ్ళంటే ఏమిటో ఎందుకు అర్థం చేసుకుని ఎలాంటి వాడు కావాలో ఒక నిర్ణయానికి వచ్చేదాకా ఆగక్కర్లేదా? స్వరూప ఆమె మాటలకు నవ్వుతూనే అంది. అప్పుడు మాత్రం నీకు నచ్చిన వ్యక్తిని చేసుకునే స్వేచ్ఛ ఉంటుందంటావా సౌగంధ? అస్సలే ఉండదు. మనకేం కావాలో ఖచ్చితంగా తెలిసుండి ఎదుటి వాళ్ళు ఇచ్చిన దాంతో సర్దుకుపోవటం ఇంకా నరకం. పెళ్ళప్పటికీ నీకు 19 కానీ నాకు 24. రమణను పెళ్లి చూపుల్లో చూసినప్పుడు నాకెందుకు అతన్ని చేసుకోవాలనిపించలేదు, నచ్చలేదని చెప్పాను. ఆశ్చర్యంగా చూసింది సౌగంధ. 5 నిమిషాల పెళ్లి చూపుల్లో అవతలి వ్యక్తి గురించి ఏం తెలుస్తుంది? అన్నీ మేము తెలుసుకున్నామన్నారు నా పేరెంట్స్. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ టు మైండ్ అంటారు. కొద్దిగా మనలో ఇన్సైట్ ఉండాలి కానీ ఎదుటి వ్యక్తిని చదవటానికి క్షణం చాలదు అంది స్వరూప. నీకు రమణ గారు నచ్చలేదా? నువ్వు అడిగినట్లే అడిగారు అమ్మా నాన్న ఎందుకు నచ్చలేదని. కన్నొంకరా కాలొంకరా, ఉద్యోగం లేదా, ఆస్తి లేదా, ఏం తక్కువ అని రకరకాల ప్రశ్నలు అడిగి అన్నిటికీ పాజిటివ్ రిప్లైస్ లాగి నా నోరు మోయించి పెళ్లి చేశారు. నిజంగానే అడుగుతున్నాను స్వరూప, ఆయన నీకెందుకు నచ్చలేదు? ఇన్స్టింక్చువల్ అనుకుంటా. మరి బాగానే ఉన్నారు కదే ఇద్దరు. బాగా అంటే అడిగింది స్వరూప. సౌగంధ తికమక పడింది. అసలు స్వరూప ఆమె వైవాహిక జీవితాన్ని గురించి, అందులోని రహస్యపు కోణాలను గురించి చెప్పడమే పెద్ద ఆశ్చర్యం. అంటే అతను చెడ్డవాడా? స్వరూప నవ్వింది కానీ జవాబు ఇవ్వలేదు. ఏమిటో సారు, ఈ పెళ్ళిళ్ళు వ్యవస్థ అన్నీ గందరగోళంగా అనిపిస్తున్నాయి అంది. ఎప్పటి నుండి? కార్తీక్తో పరిచయం పెరిగాక? సూటిగా అడిగింది స్వరూప. సౌగంధ మొహం పాలిపోయింది. ఏదో చెప్పబోయింది కానీ మాటలు దొరకలేదు. నచ్చని వ్యక్తిని చేసుకోనని తెగించి చెప్పే ధైర్య స్వతంత్రాలే లేని మనకి భర్తల్ని మార్చే స్వతంత్రం ఉందంటావా? స్వరూప గొంతు పదునుగా ఉంది. ఒకవేళ అలాంటి స్వేచ్ఛ ఉందని అనుకుందాం. ఏవో ప్రలోభాల కోసం పెళ్లి చేసుకుని ఆ భార్య నచ్చలేదని మరొక స్త్రీ వెంట తిరిగే మగవాడికి మనకి తేడా ఏమిటి? సౌగంధ, ఇప్పటికే మీ ఇద్దరి గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. అవన్నీ రోహిత్కు తెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు అంది. సౌగంధ ముఖం మరింతగా పాలిపోయింది. స్వరూప మళ్ళీ అంది. రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ ఏ డే అంటారు. స్త్రీ స్వాతంత్ర్యం కూడా అంతే. మా అమ్మమ్మ తల్లికి 3 ఏళ్లకు పెళ్ళై 7 ఏళ్లకు భర్తను కోల్పోయి అప్పటి నుండి జీవోత్సవంలా బతికిందట. 90 సంవత్సరాలు ఆవిడ మా అమ్మమ్మను పెంచుకుందట. అంతా ఎన్నన్నా వినకుండా అమ్మమ్మకి రజస్వలానంతరం వివాహం చేసిందట. మా అమ్మ కొద్దిగా చదువుకున్నా ఆ చదువు ఆర్థిక స్వావలంబనివ్వలేదు. అందుకని నాకు చదువుతో పాటు ఉద్యోగం ఉండాలని ఆశించింది. ఆర్థిక స్వాతంత్ర్యంతో పాటు లైఫ్ పార్ట్నర్తో కంపాటబిలిటీ ఉండాలనేది నా ఆకాంక్ష. అది నాకు సాధ్యపడలేదు. కనీసం మన తర్వాత తరానికి ఆ అవకాశాన్ని ఇవ్వగలమేమో. సౌగంధ, స్వేచ్ఛా పరిణయం మన ఆకాంక్ష. అది కుటుంబానికి పునాది కావాలి కానీ విచ్ఛిత్తికి కారణం కాకూడదు. కుటుంబం అంటే అమ్మ నాన్న పిల్లలు, అంతేగాని కొందరు వ్యక్తులు కలిసి ఉండటం కాదు. పిల్లల కోసం బంగారు భవిష్యత్తు కనిపిస్తూ ఉంటే మన స్వార్థం కోసం దాన్ని చెదరకొట్టడం ఎంతవరకు సరైనదో. ఆమె మాటలు సౌగంధని మరింత తపనలోనూ సందిగ్ధంలోనూ పడేశాయి. ఇదంతా జరిగాక సరిగ్గా కొన్ని గంటల తర్వాత కార్తీక్కి సౌగంధకి మధ్య ఒక ముఖ్యమైన సంభాషణ జరిగింది. కార్తీక్, నువ్వింకా పెళ్ళెందుకు చేసుకోలేదు అడిగింది సౌగంధ. నవ్వుతూ చూశాడు కానీ జవాబు చెప్పలేదు. ఆమె రెట్టించింది. ఏదో తెలుసుకోవాలని ఆమె కోరిక అతని అంతరంగంలోకి దారి వెతుక్కుంటోంది. వెళ్ళాలని ఉంది, వద్దని ఉంది. అదే వైరుధ్యం, ఆకర్షణ. అందులో నుంచి విడిపడాలనే కోరిక.
పెళ్ళంటే ఏమిటో ఎందుకో అనుభవం గలదానివి నువ్వే చెప్పు అన్నాడు. ఆమె నిస్సహాయంగా చూసింది. తన అనుభవం తననే సందిగ్ధంలో పడేసి జవాబు వెతుక్కోమంది. ఇంకా అతనికేం చెప్పగలదు? నువ్వే కాదు, ఎవ్వరూ చెప్పలేరు సౌగంధ. ఎట్టకేలకు సంసార సాగరం ఇది ఒడ్డుకు చేరగలిగాము అని జీవితపు చరమాంకంలో సుదీర్ఘంగా నిశ్వసించిన మహామహులు ఎంతోమంది ఏం సాధించారంటే జవాబు చెప్పలేక ఖాళీగా మిగిలిన చేతులకేసి చూసుకుంటారు. ఏ అనుభూతి మిగిలిన నేను మనసులోకి చూసుకుంటారు. అంత ఇష్టంగా పెళ్లి చేసుకోవటం దేనికి? అందులో ఏదో ఉందనే ఆశ చేత. అదేదో అంది అందనట్లు ఊరిస్తుంది. సుఖపడటానికే పెళ్ళైతే నీ కళ్ళల్లో ఆ నీలి నీడలెందుకు? ఏదో కోల్పోయినట్లు ఆ వెతుకులాట దేనికి? మీ ఇద్దరి మధ్యన అగాధమంత దూరం ఎందుకు అన్నాడు. కార్తీక్! సౌగంధ పెదవులు వణికాయి. గుండె లోతుల్లో ఎక్కడో మొదలైన ప్రకంపనాలు గొంతులోకి ఎగదన్నుకొచ్చి అలా బహిర్గతమయ్యాయి. అతను పూర్తిగా తనను చదివేశాడా? విభ్రాంతిగా అనుకుంది. ఏమీ తెలియనివాడు అనుకుంది. అన్నీ ఎలా తెలుసుకున్నాడు? స్త్రీ తనకు తారసపడిన మగవాడికి ఏమీ తెలియదనుకుంటుంది. ఆమెలోని ఆ తెలియని తనాన్నే అతను ఎంజాయ్ చేస్తాడు. సౌగంధికి పెళ్ళయిందని మొదటిసారి తెలిసినప్పుడు అతనిలో ఉన్నది పసితనమే. ఆమెకు పిల్లలు పుట్టారని తెలిసినప్పటికీ ఇంకా అతనిలో మెచ్యూరిటీ రాలేదు. ఇప్పుడు మాత్రం అతను పరిపూర్ణ యువకుడు. ఆమె వైవాహిక జీవితంలోని చీకటి కోణాలను స్పృశించి ఆమెలోని అసంతృప్తిని తట్టి లేపి తను దానికి స్వాంతన కావాలనుకుంటున్నాడు. చాలాసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు. సౌగంధకైతే అతని ముఖంలోకి చూడాలన్న భయంగానే ఉంది. ముఖం నిండా చిరు చెమట్లు అలుముకున్నాయి. నాకు నిన్నెప్పుడు చూసినా ఆశ్చర్యంగా ఉంటుంది సౌగంధ. స్కూల్ మేట్స్గా మనం విడిపోయాక మళ్ళీ కలుసుకునేసరికే నీకు పెళ్ళైపోయింది. ఐ వాజ్ స్టూపిడ్. తర్వాత కూడా నిన్నెప్పుడు చూసినా అదే ఆశ్చర్యం. ఇద్దరికీ ఒకటే ఏజ్. అప్పుడే నీకు పెళ్ళి పిల్లలు. అవును, జీవితంలో అన్నీ అయిపోయాయనిపిస్తోంది. సౌగంధ గొంతులో విషాదం. విడాకులతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అన్నాడు కార్తీక్ కూల్గా. ఆమె ఉలిక్కిపడింది. తాను నిజంగానే విందా అని ఆశ్చర్యపోయింది. తమలో అలాంటి ఆకాంక్ష ఉందా అని కూడా ఆశ్చర్యపోయింది. ఒకవేళ ఉన్న ఉత్పాతంలాగో కనీసం పెను తుఫానులాగో వచ్చి పడుతుందనుకున్న ఈ ప్రస్తావన ఇంత సైలెంట్గా జరిగింది ఏమిటని కూడా ఆశ్చర్యం కలిగింది. మీరిద్దరూ డైవోర్స్ తీసుకునే విషయాన్ని గురించి ఆలోచించు. రోహిత్ను దానికి మెంటల్గా ప్రిపేర్ చెయ్యి. తర్వాత పిల్లల విషయంలో ఒక నిర్ణయానికి రండి. వాళ్లను తను తీసుకుంటానంటే ఏ ప్రాబ్లము ఉండదు. అలా కాకుండా మనమే తీసుకోవాలంటే వాళ్ళ కోసం మంచి రెసిడెన్షియల్ స్కూల్ చూడాలి. సౌగంధ, పెళ్ళంటే జీవితానికి ముగింపు కాదు, ఫ్రెష్ బిగినింగ్. అలాంటిది నేను నీకు ఇవ్వగలనని అనుకుంటున్నాను. అతనంత స్పష్టంగా చెప్పేసరికి ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది. అప్పుడు మొదలైంది ఆమె మనసులో ఉప్పెనలాంటి అలజడి. ఇలా జరగాలని తను ఆశించిందా? పర్యవసానం అతను చెప్పినంత తేలిగ్గా ఉంటుందా తామిద్దరూ పెళ్లి చేసుకోవటం? సౌగంధ ఆలోచనలో పడటం చూసి కార్తీక్ చిన్నగా నవ్వాడు. తొందరేం లేదు, బాగా ఆలోచించుకుని చెప్పు. ఇదమిద్దం కాని ఊగిసలాట కన్నా ఏదో ఒక నిర్ణయం తీసుకోవటం బాగుంటుంది కదూ అనేసి వెళ్ళిపోయాడు. రమణకి రోహిత్కి పరిచయం వాళ్ళ భార్యల ద్వారానే. రమణ షేర్ కన్సల్టెంట్, ఆ పైన సేవింగ్స్ ఏజెంట్. రోహిత్ తన ఇన్వెస్ట్మెంట్ల గురించి తరచూ అతన్ని సలహాలు అడిగేవాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయానికి సౌగంధ స్వరూపల స్నేహం వ్యక్తిగత స్పర్శను అద్దింది. ఇద్దరూ ఇప్పుడు మంచి స్నేహితులు. అలాంటి రమణకి సౌగంధ కార్తీకుల గురించి తెలిసింది. షాక్ అయ్యాడు. అర్థం కాని భావ సంచలనం అతన్ని ముంచెత్తింది. ఎదుటివారి జీవితాలు అనుభవాలు ఒక్కొక్కసారి మన కోసం దర్పణాలవుతాయి. సౌగంధ మీద వెదజల్లబడిన రూమర్స్లో నుంచి అతను ఇంకేదో వెతుక్కుంటున్నాడు. సౌగంధకి రోహిత్కి మధ్యన బలహీనపడిన వివాహ బంధాన్ని తనకి స్వరూపకి మధ్యనున్న దానితో పోల్చుకుని చూస్తే సారూప్యత కనిపించి అతన్ని కలవరపెడుతోంది. ఏం కావాలి అసలు ఈ ఆడవాళ్ళకి? భర్త నుంచి పెళ్లి నుంచి ఏం ఆశిస్తారు? ఆస్తి వద్దు, ఐశ్వర్యం వద్దు, భర్త అక్కర్లేదు. అంతర్ముఖులై తమలోకి తాము చూసుకుంటూ బ్రతికేస్తూ ఉంటే ఆ మౌనాన్ని బద్దలు కొట్టి తమ వైపు తిప్పుకోవటం ఎంతమంది మగవారికి సాధ్యపడుతుంది?
అలా కాని సంసారాలన్నీ ఇంతేనా? ఎంతో ఇష్టపడి చేసుకున్నాడు అతని స్వరూపని. పెళ్ళయ్యాక తెలిసింది ఆమెకు తనంటే ఇష్టం లేదని. అంతా అయ్యాక తెలిసిన ఆ నిజాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక బాధపడుతూ ఉంటే తల్లి అంది, చిన్నతనం కదూ, అలాగే ఉంటుంది ఆడపిల్లలకి. చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరినీ వదిలిపెట్టి కొత్త చోట కొత్త వారితో కలిసి ఉండాలంటే బాధ కాదు? దాన్ని అలా వ్యక్తపరచలేక ఏవేవో చెప్తూ ఉంటారు. నువ్వు ప్రేమగా చూసుకుంటే అది ఎంతలో మారిపోతుంది అంది. అప్పటి నుంచి తన స్వరూపుని ప్రేమిస్తూనే ఉన్నాడు నిశ్శబ్దంగా. తమ మధ్య కూడా అంతేనా? ఎక్కడో కలుక్కుమంది. అతను మొదటిసారి ఫ్రెండ్స్తో బార్లో అడుగుపెట్టాడు. సౌగంధ ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది. కార్తీక్ స్నేహాన్నించి తను ఆశించింది ఇదేనా? రోహిత్తో విడిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోవటం, అందులోని సాధ్యాసాధ్యాలు లైట్ హౌస్ దీపంలా ఆమె మనసులో కదులుతున్నాయి. ఒక్కోసారి సాధ్యం అనిపించింది, మరొక ఆలోచనతో అసాధ్యం అనిపిస్తుంది. ఒక అమ్మాయిని ఒక అబ్బాయికిచ్చి చేస్తున్నామని దండోరా వేస్తున్నట్లు శుభలేఖలు వేయించి బంధువులకి, తెలిసిన వాళ్ళకి, స్నేహితులకి ఇవ్వటం, వాళ్ళంతా పెళ్లికి రావటం, బాజా భజంత్రీలు, ఊరేగింపులు, భార్యాభర్తలుగా తామందరికీ పరిచయం అవ్వటం, జంటగా కలిసి శుభకార్యాల్లో నిలబడటం, పిల్లలు, వాళ్ళ పేరెంట్స్గా సొసైటీలో పరిచయాలు, ఇవన్నీ ఇలా జరగగా పెద్దలేసిన దండోరాని కాదని మళ్ళీ తిరిగి కార్తీకును తన భర్తగా నోటిఫై చేయటం అంత తేలిక? అసలెందుకు ఇదంతా? ఏం ఆశించి? ఇప్పుడు లేనిది అప్పుడు దొరుకుతుందా? ఏమిటిది? తను పోగొట్టుకున్నదా, పొందలేకపోయినదా, అంది అందక ఊరిస్తున్నదా? జీవితమా, అనుభవమా, అనుభూత? ఏదైనా సరే కొంతకాలానికి పాతబడుతుంది. అప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి పునరావృతమైతే? చెళ్ళున్న చర్చినట్లయింది సౌగంధకి. అక్కడే గడ్డకట్టుకుపోయాయి ఆమె ఆలోచనలు. సౌగంధ అడిగిన ప్రశ్ననే సరిగ్గా 24 గంటల తర్వాత రోహిత్ కార్తీక్ను అడిగాడు. రోమరు నిప్పు కణిక లాంటిది. దాని వేడి ఎక్కడికో వ్యాపిస్తుంది. రోహిత్ను కూడా ఆ సెగ తాకింది. తన వెనుక సౌగంధ గురించి అనుకునే మాటలు విని నిర్విణ్ణుడయ్యాడు. కోపం, బాధ, అవమానం, ఎన్నో భావాలు కలగా పులకంగా కలిగిన స్థితి. సౌగంధ కార్తీకుడు ప్రేమించిందా? పెళ్లికి ముందు నుంచే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా? అతను నమ్మలేకపోతున్నాడు. అమాయకమైన భార్య ముఖం, చురుగ్గా కదిలే కళ్ళు, ఎందుకో తప్పు పట్టలేకపోయాడు. ఎదుటి వ్యక్తి మీద కల నమ్మకం సమస్యను పరిష్కరిస్తే అపనమ్మకం కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది. రోహిత్ పరిష్కారం దిశగా నడవాలనుకున్నాడు. అందుకే అడిగాడు కార్తీక్ని, నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు అని. కార్తీక్ తడబడలేదు. అతను తన దగ్గరకు వచ్చి ఇలా ఎందుకు అడిగాడో కారణాన్ని కొంత ఊహించగలిగాడు. నచ్చిన అమ్మాయి దొరకలేదు, సమాధానమిచ్చాడు. రోహిత్ సూటిగా అన్నాడు, సౌగంధిలో నీకు నచ్చిందేమిటి? కార్తీక్ అప్పుడూ తడబడలేదు. రోహిత్ అన్నీ తెలుసుకుని ఒక నిర్ణయం తీసుకోవటానికో లేక తీసుకున్న దాన్ని తెలియపరచడానికో వచ్చుంటాడని అర్థమైంది. షీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ అన్నాడు నిదానంగా. రోహిత్ పెద్దగా నవ్వేశాడు. కార్తీక్ తెల్లబోయి చూస్తూ ఉండగా అన్నాడు, మనుషుల అభిప్రాయాలు ఎప్పటికీ ఒకేలా స్థిరంగా ఉండవు. ఉన్న పరిస్థితులను బట్టి, ఎదురైన అనుభవాలను బట్టి మారుతూ ఉంటాయి. కాలంతో పాటు మారుతాయి. ఇంటి పనంతా పూర్తి చేసుకుని ఫ్రెష్గా తయారై కారిడార్లో డిమ్ లైట్ల వెలుతురులో జాజి పందిరి పరిమళాల మధ్య కూర్చుని షెల్లీ కీట్స్ గురించి, కృష్ణశాస్త్రి గురించి చర్చించే సౌగంధ కంపెనీని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. అదే సౌగంధ తల్లిగా, ఉద్యోగస్తురాలిగా, గృహిణిగా తన సాధక బాధకాలు చెప్పుకుంటూ ఉంటే నీకు ఆమె కంపెనీ నచ్చకపోవచ్చు అని కార్తీక్ ఏదో చెప్పబోతూ ఉంటే ఆపి తనే కంటిన్యూ చేశాడు. అప్పటికే అతని పెదాల మీద నవ్వు, ముఖంలోని ప్రసన్నత ఎగిరిపోయాయి. నేను తనని ఆమె మాటలు వినో కబుర్లకు మైమర్చ చేసుకోలేదు. ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, చదువు, కెరీర్ అవకాశాలు ఇవన్నీ చూసి చాలా పటిష్టమైన వేదిక మీద చేసుకున్నాను. మేము పెళ్లి చేసుకున్నప్పుడు జీవితకాలం కలిసి ఉండాలనే ఒడంబడిక చేసుకున్నాం. కలిసి పిల్లల్ని కన్నాం, ఇల్లు కట్టుకున్నాం. ఏ కారిడార్లోనైతే నీకు ఆమె మంచి కంపెనీ ఇచ్చిందో అదే కారిడార్లో కూర్చుని మేము మా పిల్లల భవిష్యత్తుకు ప్రణాళికలు వేశాం. వాళ్ళు కుటుంబాలుగా ఎదిగినప్పటి సుదీర్ఘ భవిష్యత్తును ఊహించుకున్నాం. కార్తీక్, మా మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు.
ఏ ఇద్దరు వ్యక్తులు ఒక్కలా ఉండరు, ఒక్కలా ఆలోచించరు. మేం కూడా అంతే. అయినా కానీ మా ఇద్దరి గమ్యం ఒకటే. సౌగంధకి తన మీద వచ్చిన రూమర్స్ తెలియకపోవచ్చు, తెలిసినా పట్టించుకోలేదేమో. ఒకవేళ తెలిసి పట్టించుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఎదురైతే మాత్రం నేను చెప్పిందే తను చెప్తుంది. నాకు తన మీద ఆ నమ్మకం ఉంది. నీది ప్రేమని నేను అనుకోను. ఒకవేళ ప్రేమే అయినా అప్పటికే మరొకరి ప్రేమతో నిండిపోయిన స్త్రీ హృదయపు పాత్రలోకి దాన్ని వంపకు అనేసి లేచి నిలబడ్డాడు. కార్తీక్ నిరుత్తరుడై చూశాడు. ఏమీ మాట్లాడలేని పరిస్థితి. బంతి సౌగంధ కోర్టులో ఉంది. నిర్ణయం ఆమెది. అప్పటిదాకా తనేం మాట్లాడలేడు. కనీసం రోహిత్లా హక్కుగానో అహంభావంగానో కూడా. రోహిత్కి ఇంటికి వెళ్ళాలని కానీ సౌగంధం ముఖం చూడాలని కానీ అనిపించలేదు. కార్తీక్ ముందు అలా మాట్లాడినా సౌగంధ తనని వదిలిపెట్టి వెళ్ళదనే నమ్మకం ఉన్నా ఆమె ప్రవర్తన అతన్ని గాయపరిచింది. ఎందుకు ఆమె అలా ప్రవర్తించింది? తన నుంచి ఏం ఆశించింది? ఎందుకని ఆమెకి ప్రలోభం? తన్ని వదిలేసి కార్తీక్తో వెళ్ళిపోవాలనుందా? లేకపోతే డబుల్ గేమ్ ఆడదామనుకుందా? ఎంత దాకా వచ్చింది వాళ్ళ చనువు? కోపం కట్టలు తెంచుకుని వస్తూ ఉంటే పార్కులోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ స్థితిలో ఇంటికి వెళ్తే అసహ్యకరమైన గొడవ జరుగుతుందని అంత కోపంలోనూ తెలుసుకున్నాడు. అందుకే ఒంటరితనాన్ని కోరుకున్నాడు. ప్రశాంతమైన వాతావరణం కొద్దిసేపటికి అతని మనసును చల్లబరిచింది. ఆలోచన మేల్కొంది. లేమిలో నుంచి మధ్యతరగతికి ఎదిగాడు తను. తిండికి బట్టకి చేసిన తడుములాటలో నుంచి ఇప్పటి ఈ స్థాయికి చేరటంలో స్పష్టమైన ఎదుగుదల. సౌగంధకి అలా కాదు. చిన్నప్పటి నుండి ఒకే స్థాయిలో ఉంది. తల్లిదండ్రులకి ఆమె, తమ్ముడు ఇద్దరే సంతానం. ప్రేమగా పెంచి ఉన్నంతలో చదివించి పెళ్లి చేశారు. ఆమెకు మార్పేమీ కనిపించడం లేదు. రూపాయికి తనిచ్చే విలువ ఆమెకు అర్ధరహితంగా కనిపిస్తోంది. ఉన్న దాంట్లో ఆమెకు తృప్తి ఉంది. పైసా పైసా సంపాదించి కూడబెట్టడం పట్ల ఆసక్తి లేదు. దాచాలనుకున్నదేదో దాచిపెడితే మిగిలింది ఖర్చు పెట్టుకుంటాం. ఎలాగా మన దగ్గర విరివిగా ఖర్చు పెట్టేంత డబ్బు ఉండదు. అలాంటప్పుడు ఖర్చుకు లెక్కేసుకోవటం దేనికి అంటుంది. మధ్యతరగతి జీవితాన్ని గురించి ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంది. ఉన్న దాంట్లోనే సంతృప్తి పడి సంతోషాన్ని వెతుక్కునే మనస్తత్వం. తానే అర్థం చేసుకోలేదు. క్యాంపుల పేరిట, ఓటీ పేరిట ఆమెను ఒంటరితనానికి వదిలేశాడు. అతనికి తన చిన్నతనం గుర్తొచ్చింది. తల్లి, తాము 4 పిల్లలు, తాత, బామ్మ, తండ్రిది చిన్న ఉద్యోగం. ఇంతమంది అతని మీద ఆధారపడి ఉండేవారు. అప్పుడప్పుడు వచ్చేపోయే మేనత్తలు. తండ్రి జీతం తిళ్ళకే సరిపోయేది కాదు. తల్లి పక్క వాళ్ళ ఇంట్లో నుంచి చేబదులు తెచ్చేది. ఆవిడకి వారంలో 6 రోజులు ఏవో ఒక ఉపవాసాలు. ఒక్కో రోజు ఒంటిపూట తినేది, ఇంకో రోజు పూర్తి ఉపవాసం ఉండేది. తండ్రి నీరసంగా పెరిగిన గడ్డంతో విసుగ్గా ఉండేవాడు. తనకి ఉద్యోగం వచ్చేదాకా అదే పరిస్థితి. తర్వాత 2 తమ్ముళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. చెల్లెలు పెళ్ళయింది. తాత, బామ్మ పోయారు. మేనత్తల రాకపోకలు ఆగాయి. కుటుంబం తెరిపిన పడింది. అయితే తనకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేని భర్తని వదిలేసిపోవాలని కానీ మరొక ప్రత్యామ్నాయం కోసం కానీ తల్లి ఎప్పుడూ అనుకోలేదు. అలాగే సర్దుకుంటూ బ్రతికింది. ఆర్థికంగా బలపడాలనే సౌగంధని ఉద్యోగంలో చేరమన్నాడు. ఈ రోజున సౌగంధకి ఏ కష్టాలు లేవు. చేతి నిండా డబ్బుంది. ఫ్రిడ్జ్ నిండా రకరకాల పదార్థాలుంటాయి. బీరువా నిండా చీరలున్నాయి. అయినా ఆమెకెందుకు ఈ ప్రలోభం? ఏం చూసింది కార్తీక్లో? రూమర్ల దాకా వచ్చిందంటే వాళ్ళ మధ్య ఎంతో కొంత జరిగి ఉండాలి. ఎందుకు ఇలా జరిగింది? అతని ఆలోచన మళ్ళీ అక్కడికే వచ్చి ఆగింది. కొద్దిసేపటి వెతుకులాట తర్వాత జవాబు దొరికింది. తన తల్లిదండ్రులు లేమిలో గడిపారు. కష్టాలను పంచుకున్నారు. చాలామంది డబ్బు గల వాళ్ళు ఊటీ, కొడైకెనాల్ వెళ్ళి అందమైన అనుభూతుల్ని పంచుకుంటారు. తనకి, సౌగంధకి అద్భుతమైన అనుభవాలు లేవు, కష్టాలు లేవు. పంచుకోవటం అసలే లేదు. ఒక గూటిలో ఉంటున్నారు. ఎవరిది వాళ్ళు సంపాదించుకుంటూ ఖర్చు పెట్టుకుంటున్నారు. తామిద్దరి మధ్య ఏకాంతాలు తరిగిపోయాయి. ఇంటరాక్షన్స్ తగ్గిపోయాయి. అనుబంధం బలహీనపడింది. అతను లేచి నిలబడ్డాడు. రోహిత్ ఇల్లు చేరేసరికి సౌగంధ పనంతా ముగించుకుని టీవీ చూస్తోంది. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. అతను లేటుగా రావటానికి, టూర్ల మీద తిరుగుతూ అసలే ఇంట్లో ఉండకపోవటానికి అలవాటు పడిపోయింది ఆమె. రోహిత్ కొంత కుతూహలంతో ఆమె మొహంలోకి చూశాడు. మనసులో ఆమె పడుతున్న సంఘర్షణ ముఖంలో ప్రతిబింబిస్తోంది.
ఏం నిర్ణయించుకోబోతోంది సౌగంధ? స్నానం చేసిన రోహిత్ అన్నం పెట్టేస్తాను అంది. ఆకలి లేదు అన్నాడు అతను. ఆమె గ్లాసుతో మజ్జిగ తెచ్చిచ్చింది. ఇస్తూ అడిగింది, ఎందుకు ఈ టూర్లలో తిరిగి అక్కడ ఇక్కడ తిని ఆరోగ్యం పాడు చేసుకుంటావు? రోహిత్ జవాబివ్వకుండా మజ్జిగ తాగి ఖాళీ గ్లాసు సింకులో పడేసి వెళ్ళి పిల్లల మధ్య పడుకున్నాడు. ఎంతో నిశ్చింతగా ఉంటున్న తన జీవితం తల్లక్రిందులైన భావన కలిగింది. కార్తీక్తో ఆమె తనను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదన్నప్పుడున్న స్థైర్యం ఇప్పుడు లేదు. వెళ్ళిపోతుందా సౌగంధ ఇంట్లో నుంచి? తనను నవ్వించి సంతోషపెట్టే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుందా? అశాంతిగా దిండులో ముఖం దాచుకున్నాడు. అందరూ పడుకున్నా సౌగంధకి ఆ రాత్రి నిద్ర రాలేదు. టీవీ చూస్తూ కూర్చుని అలాగే సోఫాలో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఉదయం చూసేసరికి ఆమె అలా కనిపించటంతో తమ మధ్య ఉన్న దూరం స్పష్టంగా కనిపించింది రోహిత్కి. చిన్నగా నిట్టూర్చి వెళ్ళిపోయాడు. మరికొద్దిసేపటికి లేచిన సౌగంధ భర్త ఇంట్లో లేకపోవటం చూసి తీవ్రంగా గాయపడింది. ఆమె మనసులోని సంఘర్షణ ఓ కొలిక్కి వచ్చింది. వెంటనే కార్తీక్కు ఫోన్ చేసింది. వాళ్ల సంభాషణ ఆమె చెప్పిన సారీతో మొదలైంది. కార్తీక్ చిన్నగా నవ్వాడు. నువ్వింత టైం తీసుకుంటేనే నాకు అర్థమైంది నీ జవాబు అదే ఉంటుందని. అతని గొంతులో నిరాశ. నాకిప్పుడు తెలుస్తోంది కార్తీక్, రోహిత్తో నాకొక బలమైన అనుబంధం ఏర్పడింది. అతను ఎదురుగా ఉన్నప్పుడు అతనితో దెబ్బలాడుతూ ఉంటాను. టూర్లలోనూ బయట ఇంకెక్కడోనూ ఉన్నప్పుడు అతను క్షేమంగా ఉన్నాడో లేదోనని ఆందోళన పడతాను. అతనిలో మార్పు రావాలని కోరుకున్నాను, కానీ అతను లేని జీవితాన్ని ఎప్పుడూ ఊహించుకోలేదు. ఈరోజు మొదటిసారి అతనెందుకో నా పట్ల ఉదాసీనత చూపించాడు. నాకది చాలా బాధ అనిపిస్తోంది అంది. ఇంకా అన్నాడు కార్తీక్. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటానికి స్నేహం ఒక్కటే చాలదు, ప్రేమ ఉండాలి, ఏదేదో కావాలనే ఆకాంక్ష ఉండాలి. అలాంటివేవీ నాలో లేవు. మొన్న నీతో మాట్లాడి వచ్చాక నేను అదే విషయాన్ని గురించి చాలా ఆలోచించాను. దానిలోని సాధ్యాసాధ్యాలు, పర్యవసానాల గురించి ఆలోచించాను. ఆ ఆలోచనల్లో గుండె తరుక్కుపోయే బాధే గాని రవ్వంత కూడా సంతోషం కలగలేదు. కార్తీక్, నేను నీతో వచ్చేటాన్ని గురించి ఆలోచించే సమయంలో నా ఆలోచనల్లో కదిలింది రోహిత్ కానీ నువ్వు కాదు. మనం విడివిడిగా కూడా స్నేహితుల్లా బ్రతకొచ్చు, కానీ మేము విడిపోవటం ఎలా సాధ్యం? అతని నుంచి ఎక్కువగా ఆశించాను. అతని స్వభావానికి విరుద్ధమైనవి అతనివ్వాలని కోరుకున్నాను. అది నా తప్పే. నా సరదాలకు అతను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నేను పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్తానంటే తను వద్దనడు. అనవసరపు ఖర్చని మాత్రం గుర్తు చేస్తాడు. నా పాకెట్ మనీలో నుంచి మీట్ అవుతానంటే ఇంకే ఆక్షేపణ ఉండదు. కార్తీక్ నవ్వేశాడు. ఓటమిని ఒప్పుకుంటున్న నవ్వది. ముందు రోజు రోహిత్ వచ్చి ఏం చెప్పాడో సరిగ్గా అదే జరగటం అతనికి ఆశ్చర్యం వేసింది. అతనే ఆమె చేత అలా చెప్పిస్తున్నాడా అన్న అనుమానం కూడా కలిగింది. నిన్న రోహిత్ నా దగ్గరకు వచ్చాడు అన్నాడు నెమ్మదిగా. సౌగంధ చకితురాలైంది. హఠాత్తుగా భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పుకి కారణం అర్థమైంది. కానీ నాతో ఇప్పటిదాకా చెప్పలేదు అంది. ఈసారి ఆశ్చర్యం కార్తీక్ వంతైంది. అంత అవగాహన గల భార్యాభర్తలైతే సౌగంధలో ఆ నిరాసక్తత, వెతుకులాట ఎందుకు? తిండికి బట్టకి లోటు లేకపోతే చాలనుకునే మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది తను. తండ్రికి ఉద్యోగం, బయట వ్యవహారాలు, తల్లికి ఇల్లు, పని, ఇరుగు పొరుగులు, అన్యోన్యమైన దాంపత్యమే. కానీ పైకి కనిపించని ఇంకేదో దూరం ఉండేది వాళ్ళ మధ్య. రోహిత్ కూడా అలాంటి కుటుంబంలో నుంచే వచ్చాడు. అతని తండ్రి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడో అవే తనకిస్తున్నాడు. అవి తన ఆకాంక్ష లాంఛను కూడా తాకనంత దూరం. అందరిలాగే తామిద్దరి మధ్యన గ్యాప్. తమకే ప్రత్యేకమైంది కాదు. రోహిత్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఒకసారి తను పెంచుకున్న అనుబంధాలన్నీ తెంచుకుంది. 19 ఏళ్ల పాటు పుట్టి పెరిగిన పరిసరాలకు అతిథిగా మారిపోయింది. ఇప్పటికీ తన ప్రాణం అక్కడికి వెళ్లాలని తప్పించిపోతుంది. రోహిత్ను వదిలేసి కార్తీక్తో వెళ్ళిపోవటం అంటే మరోసారి అన్ని అనుబంధాలను తెంచుకోవటం. అది తను తట్టుకోగలదా? ప్రేమలో ముంచి తేల్చి అన్నింటినీ మరిపిస్తానని అతను అనవచ్చు. ఇంకా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది సౌగంధ మనసులో. కార్తీక్తో చర్చించిన వాటికంటే ఎక్కువ విషయాలే సౌగంధ స్వరూపతో చర్చించింది. వ్యక్తిగత అనుభవాలు, కుటుంబాలలోని లోతులు అన్నీ మాట్లాడుకున్నారు.
అయినా భర్తలను వదిలేసి ఒక దగ్గర ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. కార్తీక్ పట్ల ఎలాంటి కాంక్ష ప్రేమ లేకుండానే అతనితో వెళ్ళాలనే ప్రతిపాదన వచ్చిందంటే తమ స్నేహం ఎక్కడో తప్పుగా నిర్వచించబడిందని అనిపిస్తోంది ఆమెకు. కార్తీక్ ఆమె మౌనాన్ని అపార్థం చేసుకున్నాడు. నాతో రావటానికి గల అవకాశాల కంటే రాకుండా ఉండటానికి సపోర్ట్ చేసే కారణాలనే నువ్వు ఎక్కువగా వెతుక్కుంటున్నట్టున్నావు. వ్యంగ్యంగా అని ఫోన్ పెట్టేసి వెంటనే రోహిత్ సెల్క్ చేశాడు. కంగ్రాట్స్, నువ్వే గెలిచావు అన్నాడు. అతని గొంతు వినటానికి ప్రశాంతంగానే ధ్వనించిన లోపల నుంచి ఈర్ష్య సెగలు చిమ్ముతోంది. రోహిత్కి సౌగంధ తను ఆశించినట్లే ప్రవర్తించినందుకు చాలా సంతోషం కలిగింది. ప్రసన్నంగా నవ్వాడు. ఇందులో గెలుపు ఓటముల ప్రసక్తి లేదు. వివాహ వ్యవస్థ మీద మాకిద్దరికీ గల నమ్మకం, ఎన్ని కష్టనిష్ఠూరాలు ఎదురైనా జీవితాంతం దాకా కలిసి ఉండాలనే మోటివేషన్తో మా సహచర్యం మొదలైంది. అంతేగాని ఏవో భావాలను నిలబెట్టుకోవటానికో ఏ ఆకర్షణల కోసమో మొదలైంది కాదు అన్నాడు. కార్తీక్ టప్మని ఫోన్ పెట్టేశాడు. కార్తీక్తో మాట్లాడాక సౌగంధికి కాలం ఆగిపోలేదు. పని మనిషి వచ్చి వెళ్ళింది. పిల్లలకు టైం అవుతూ ఉంటే తయారు చేసి స్కూలుకు పంపింది. రోహిత్ ఎక్కడికి వెళ్ళాడో ఎప్పుడు వస్తాడో తెలీదు. ఊళ్ళోనే ఉన్నాడో టూర్లో వెళ్ళాడో కూడా తెలీదు. అతను ఎప్పుడూ ఇలా చేయలేదు. తన పొరపాటు దిద్దుకోవాలనుకున్నా అతను ఒప్పుకోడా? ఆమెకు ఒక్కసారిగా ఎక్కడా లేని నిస్పృహ ఆవరించింది. అన్నీ ఆమెరి ఉన్న జీవితాన్ని ఎందుకింత క్లమ్జీగా చేసుకుంది? దుఃఖం వెల్లువలా పొంగింది. చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. కార్తీక్ మాట్లాడాక రోహిత్ బయటే తిని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సౌగంధ మీద స్వల్పంగా ఇంకా కోపం మిగిలే ఉంది అతనికి. దాన్ని చల్లార్చుకునే ప్రయత్నంలోనే ఆమెను తప్పించుకుని తిరుగుతున్నాడు. సాయంత్రానికి ఇల్లు చేరాడు. ఎక్కడికి వెళ్ళావో చెప్పలేదు, ఎప్పుడొస్తావో తెలీదు, నీకోసం ఎదురు చుట్టంలోనే ఎప్పుడో నేను చచ్చిపోతాను అంది సౌగంధ గట్టిగా. ఏడ్చి ఏడ్చి ఆమె ముఖం ఎర్రగా ఉబ్బు ఉంది. ఆమెనలా చూసేసరికి రోహిత్ మంచులా కరిగిపోయాడు. 2 చేతులు చాపి దగ్గరకు తీసుకున్నాడు. మనిషి వెతుక్కునేది ఈ పిసరంత కన్సర్న్ కోసమే అనే విషయం ఇద్దరికీ ఏకకాలంలో అర్థమైంది. కార్తీక్ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు కూడా సౌగంధికి చెప్పలేదు. మళ్ళీ ఆమెను కలవలేదు. అతనెక్కడున్నా సుఖంగా ఉంటే చాలనుకుంది ఆమె. చాలా సంవత్సరాల తర్వాత సౌగంధ పెళ్లి గురించి తన కూతురి అభిప్రాయం అడిగింది. అప్పటికి ఆ అమ్మాయి చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. రోహిత్ పెళ్లి చేద్దామన్నాడు. అందుకే అడిగింది సౌగంధ. అమ్మా, అవసరం అనుకుంటే పెళ్ళి ఇద్దరికీ అవసరమే, లేదనుకుంటే లేదు. వెనకటి రోజుల్లోలా ఏదో పర్పస్ కోసం పెళ్లి చేసుకున్న రోజులు కావివి. పిల్లల కోసం మగవాళ్ళు, వండి ఇల్లు చూసుకోవటం కోసం, లేక సోషల్ సెక్యూరిటీ కోసం ఆడవాళ్ళు అనే రోజులు పోయాయి. పిల్లలు టెస్ట్ ట్యూబుల్లోనూ తయారవుతున్నారు. క్లోనింగ్ ద్వారా కూడా పుడుతున్నారు. వంట తిండి అనేవి పెద్ద సమస్యలు కావు. మైక్రో ఓవెన్ సెట్ చేసుకుంటే ఎవరైనా వేడివేడిగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఉండాల్సింది ఒక్కటే, కమిట్మెంట్. ఒకరి కోసం ఒకరం చివరిదాకా కలిసి ఉండటం అనే కమిట్మెంట్. భర్త అనేవాడు మంచి ఫ్రెండ్ కాలేకపోవచ్చు, మంచి ఫ్రెండ్ రెస్పాన్సిబుల్ హస్బెండ్ కాకపోవచ్చు. కాబట్టి పెళ్లి వేరు, ఫ్రెండ్షిప్ వేరు. ఒక తల్లి పిల్లలు కూడా ఏ ఇద్దరు ఒకలా ఆలోచించరు. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా తమకు ఇంట్రెస్ట్స్ కలిసే విషయాలనే మాట్లాడుకుంటూ వాటినే ప్రమోట్ చేసుకుంటూ ఫ్రెండ్షిప్ని పెంచుకుంటారు. చిన్న అభిప్రాయ భేదం వస్తేనే జన్మలో మళ్ళీ ముఖం కూడా చూసుకొని వాళ్ళు ఉన్నారు. పెళ్ళంటే అలా విడిపోవాలనిపించకూడని అడ్జస్ట్మెంట్. ఈ విషయాలు అర్థం చేసుకోగలిగే వ్యక్తిని చేసుకుంటాను అందా అమ్మాయి తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్తూ. రోహిత్ సౌగంధ ఒకరినొకరు చూసుకున్నారు. భావాలు వేరవచ్చు, పదాలు మారవచ్చు, కానీ మనిషి కోరిక మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఒకటే. శాశ్వతమైన అనుబంధం ఒక్కటైనా ఉండాలి. జీవితాన్ని నిలబెట్టడానికి ఆ ఒక్కటే చాలని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.